ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉత్తర నియోజకవర్గంలో 6 దరఖాస్తుదారులకు స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 3,64,699 రూపాయలకు చెక్కులు అందజేశారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వాటి సహాయార్థులకు అందజేశారు. పెండింగ్ లో ఉన్న మరో 65 దరఖాస్తులకు వచ్చే నెలలో క్లియర్ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో చికిత్సకు అవకాశం లేని కేసులకు సీఎం సహాయ నిధి నుంచి నిధులు అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అలాగే మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ లో నామమాత్రపు ఫీజుతో ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య చికిత్సలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ 6గురికి ఇవ్వటం జరిగింది. డిఫరెంట్ వార్డ్స్ నుంచి 44వ వార్డులో కల్పన ఆమెకి సుమారు 69,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే 14వ వార్డు నుంచి పెన్మెచ్చ జ్యోతి అని ఆమెకి 81,000 రూపాయలు. అట్లాగే రాము 25వ వార్డు వారికి 40,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే చంద్రరావు గారు ఆయనకి 25,000 రూపీస్. మరి సాదివేణి సత్యలక్ష్మి గారికి 25,370 రూపాయలు. అట్లాగే పడాల సురేష్ కుమార్ గారు 1,23,730 రూపాయలు. టోటల్ 3,64,699 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. సుమారు ఇంకా 65 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే ఈ నెక్స్ట్ మంత్ కల్లా వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికన్నా ఒంట్లో బాగోక ఎమర్జెన్సీగా ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి జబ్బులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేషీకి పంపించి నేను తీసుకుని వచ్చి మీకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందో అది మంగళగిరిలో ఉంది. అది అత్యంత అద్భుతమైన ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంది. ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా అక్కడికి వెళ్ళి అది అతి తక్కువ ధరలు, అంటే ఊరికే అడ్మిషన్ ఫీజు కేవలం 10 రూపాయలు మాత్రమే. టెక్నికల్గా డబ్బు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఛార్జ్ చేసి మంచి సాంకేతికపరమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. అది సుమారు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,640 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అది ఇక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి 10 రెట్లు అక్కడ చాలా అద్భుతమైన ట్రీట్మెంటు, అన్ని ఫెసిలిటీసు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరికన్నా ఇటువంటి ఎమర్జెన్సీ కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.